విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన ఫైర్ ఎన్ఓసీలు ఫేక్ అని తేలింది. సంబంధిత కాలేజీలో అగ్ని ప్రమాదం బారిన పడితే విద్యార్థుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది? హైదరాబాద్ లో కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫైర్ ఎన్ఓసీ చీటింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. కాలేజీలకు అనుమతులు, అఫిలియేషన్ పొందేందుకు ఆయా యాజమాన్యాలు ఏకంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. పలు కాలేజీల ఫైర్ ఎన్ఓసీలను పరిశీలించగా కాలేజీల పత్రాలు ఫోర్జరీవి అని తేలింది. కాలేజీలు పనిచేస్తున్నాయి, విద్యార్థులు ఉన్నారు, అడ్మిషన్లు జరుగుతున్నాయి. కానీ విద్యార్థుల ప్రాణాలకు భరోసా ఇచ్చే ఫైర్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసీ మాత్రం నకిలీదే. అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే నేరమిది. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో బయటపడిన ఫైర్ ఎన్ఓసీ వ్యవహారం ఇప్పుడు విద్యార్థుల భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిబంధనల ప్రకారం పొందాల్సిన ఫైర్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను పొందకుండా హైడ్రా జారీ చేసినట్లుగా చూపిస్తూ నకిలీ పత్రాలను సృష్టించి పలు కాలేజీలు చేసిన మోసం అధికారుల పరిశీలనలో బట్టబయలైంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్క్రూటీని చేసి ఆయా కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ జారీ చేయాలి. కానీ హైడ్రా పర్మిషన్ లేకుండా ఆయా కాలేజీల యాజమాన్యాలే రంగనాథ్ సంతకాలు ఫోర్జరీలు చేసి నకిలీ నిరభ్యంతర పత్రాలను సృష్టించాయి. దర్జాగా వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన మొత్తం 76 ఫైర్ ఎన్ఓసీలను వెరిఫికేషన్ చేయండని అధికారులు హైడ్రాకు పంపగా వాటిలో 8 ఎన్ఓసీలు నకిలీ లేదా ఫోర్జరీ చేసినవిగా హైడ్రా వారు తేల్చారు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైందవి జూనియర్ కాలేజ్, రెజొనెన్స్ జూనియర్ కాలేజ్, ప్రియాంక జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, శ్రీ చంద్ర జూనియర్ కాలేజ్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్, తెలంగాణ జూనియర్ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్ యాజమాన్యాలు ఈ పని చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చిన 8 జూనియర్ కాలేజీల పర్మిషన్ లేదా అఫిలియేషన్ రద్దు చేయాలని సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులకు సమాచారం పంపినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. నకిలీ పత్రాల తయారీ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తు చేపట్టారు. ఫైర్ ఎన్ఓసీల ఫోర్జరీ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక విభాగ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను కూడా ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ పత్రాలు సృష్టించినట్లు పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలపై ఆరోపణలు వచ్చాయి. నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నాగిరెడ్డి పేరుతో ఆయన సంతకాలతో ఎన్ఓసీలు రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పత్రాలను పరిశీలించగా నాగిరెడ్డి సంతకం ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మరో 8 ఇంటర్ కాలేజీలకు సంబంధించిన ఎన్ఓసీలు కూడా నకిలీవన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.